కంది కట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది ఒక పాతకాలం వంట. బిగినర్స్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. రసం పొడి అవసరం లేదు. ఈ కంది కట్టు ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కంది కట్టు అన్నది మన ఒక పాత వంటకము. ఈ కంది కట్టు అంటే కందిపప్పుని ఉడకపెట్టి చేస్తాము, అంటే రసంలాగా ఉంటుంది. ఈ కందికట్టుకి కావలసిన పదార్థాలు: ఒక హాఫ్ గ్లాసు కందిపప్పు, ఉప్పు, పసుపు, నూనె, తరిగిన అల్లం ముక్కలు, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 2 లెమన్స్ తీసుకున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఈ కందిపప్పును వేసుకుని శుభ్రంగా 2 సార్లు కడగండి. శుభ్రంగా కడిగిన ఈ కందిపప్పు మీద వేడి నీళ్లు పోయండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం నూనె వేసి మినిమం 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ కూడా ఉంచవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది ఎలా ఉందో చూపిస్తాను. మీకు టైం లేకపోతే ఇలా వెంటనే కూడా వండొచ్చండి. కాకపోతే టైం ఉన్నప్పుడు ఇలా ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ ఇలా నీళ్ళల్లో, వేడి నీళ్ళల్లో నానబెడితే టేస్ట్ చాలా బాగుంటుంది. కందిపప్పులో వేడి నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి. ఇప్పుడు ఎలా ఉందో ఇది చూడండి. చూసారా, కందిపప్పు మొత్తం చక్కగా నాని విప్పారాయి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని నేను ఇలా వేడి నీళ్ళలో నానబెట్టి ముద్దపప్పు చేస్తాను. ఈ నానబెట్టిన పప్పుని ఇప్పుడు మనము కుక్కర్లో అడుగున నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఈ ముద్దపప్పు చాలా సాఫ్ట్గా ఉండాలండి. అప్పుడే కందికట్టు చాలా రుచిగా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో 3 విజిల్స్ తెప్పించండి. పప్పు రెడీ అయిపోయిందండి. చూసారా, మెత్తగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు గరిటెతో ఈ పప్పుని ఇలా ఒక గరిటెతో ఇలా గట్టిగా ఎనపండి. మీరు పప్పు గుత్తితో కూడా ఇలా ఎనపవచ్చు. కందిపప్పుని ఇలా మెత్తగా ఎనిపిన తర్వాత ఇందులో ఒక హాఫ్ లీటరు వాటర్ పోసి ఇందులో కొంచెం ఉప్పు వేయండి. నీళ్లు పోసిన ఈ కందిపప్పుని పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వండి. మధ్యలో కలబెడుతూ ఉండాలి, పప్పు అడుగున అంటిపోకుండా. ఇది ఇలా బాగా తెరలడం మొదలుపెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం పప్పు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తరుగు, ఇంగువ. ఇందులో కొంచెం పసుపు వేయండి. పచ్చిమిరపకాయలు బాగా వేగనివ్వండి. ఇప్పుడు చివరిగా ఇందులో నిమ్మరసం వేయండి. నిమ్మరసం వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పోపుని ఈ కందికట్టులో వేసేసేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత చక్కగా ఉందో. కొంతమంది ఈ నిమ్మరసము తాలింపులో వేస్తే చేదు వస్తుందని భయపడతారండి. కానీ ఏమీ భయం లేదు, తప్పనిసరిగా చక్కగా మీరు ఇది వేసుకోవచ్చు. చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర వేయండి.
ఎంతో టేస్టీగా ఉండే ఈ కందికట్టు రెడీ అయిపోయింది. ఇది అన్నంలో తినడానికి చాలా చాలా బాగుంటుంది. చెప్పాలి అంటే గ్లాస్లో పోసుకొని కూడా తాగేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇది తప్పకుండా ట్రై చేయండి. రసం పొడి లేదు, ఏమీ లేదు, జస్ట్ ముద్దపప్పు వండి నీళ్లు పోసి బాయిల్ చేసుకుని నిమ్మకాయ పిండుకోవటమే. చాలా చాలా ఈజీగా చేసుకునే కందికట్టు రెడీ అయిపోయింది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.